ఈ ఫోటో ఎవరు చెప్పు ఫస్ట్. ఇట్ లుక్స్ లైక్ మీ. ఐ డోంట్ నో ఎవరిలాగా ఉన్నారు, ఎవరు అక్కడ అసలు చూసావు ఎప్పుడన్నా? ఐ డోంట్ నో. నీలాగా ఉందా? కైండ్ ఆఫ్. నీలాగుందా? కైండ్ ఆఫ్. కైండ్ ఆఫ్. అది షూర్? నో. పోనీ ఎక్కడన్నా చూసినట్టుందా? లేదు. ఎప్పుడు చూడలేదు. గుర్తుపట్టగలవా? నీట్గా ఉందా? ఏ ఫోటో చూపి. పట్రా ఇది. ఇది చిన్నప్పుడు. ఎవరిలాగా ఉందా పాప చెప్పు. నాలాగే. అబ్బా నీలాగుందా? లేదా అమ్మ నువ్వు? నేనే. ఎవరబ్బా ఇక్కడ? నీలాగుంది. ఎవరు? నాలాగా. ఎవరబ్బా అక్కడ? అన్నాడు. ఎవరు అక్కడ? ఇక్కడ ఎవరు? ఓ ఓ ఓ నాకు ఇప్పుడు తెలుసు అనుకుంటా. ఎవరు నాన్న ఇక్కడ? రాడు. నాకు రాదు. ఇక్కడ రానమ్మా. అబ్బా అమ్మ గుర్తుపట్టినావు. మరి ఇక్కడ రాడు. అక్కడ రాదు. ఎవరు ఇక్కడ? హలో నమస్తే. ఏం జరుగుతుందో అర్థమవుతుందా? మాకు పొద్దున్నే గెస్సింగ్ గేమ్స్ జరుగుతున్నాయండి. మా మామయ్య ఏవో ఆల్బంలో పాత ఫొటోస్ దొరికాయని పంపించారు. సో ఇక్కడ ఫోటో కనిపిస్తుందా, అక్కడ నేనే. దాన్ని చూసి మోక్ష ఏం చెప్తుందంటే నేను మోక్షలాగా ఉన్నానంట, మోక్ష నాలాగా లేదంట. సో మా డే ఇలా స్టార్ట్ అయిపోయింది గేమ్స్తో. అండ్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా, మా రొటీన్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఆ తర్వాత పొద్దున్నే నేనైతే, నాకు ఇది చాలా రోజుల నుంచి అలవాటు అండి, హాట్ వాటర్లో నిమ్మరసం అండ్ హనీ వేసుకొని తాగడం. సో అదే చేస్తున్నాను. దీని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ సాంబార్ చేశాను. లేవడమే కొంచెం లేట్గా లేచాం కదా, సాంబార్ అయితే లంచ్లో కూడా సరిపోతుందని చేశాను. హనీ అండ్ లెమన్ వాటర్ తాగడం చాలామందికి అలవాటు ఉంటుంది కదా పొద్దున్నే, కానీ ఇది తాగడం చాలా మంచిదండి. పొద్దున్నే తాగితే నాకు తెలిసినంత వరకు పొట్ట బాగా కరిగిపోతుంది. అండ్ ఇలా తాగిన తర్వాత ఒక 30 to 40 minutes గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అభికి ఇడ్లీ సాంబార్ వద్దంట, వేరే ఏదో కావాలంట. ఏం కావాలో చూడండి. ఏం కావాలి అబ్బు నీకు? సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్ కావాలా నీకు? కళ్ళు మూసుకో. What do you say? బాగుందా? You have to say thank you నాన్న. నాన్న చూసారా, ఆయనకి ఇడ్లీ సాంబార్ వద్దంట, కేక్ కావాలంట. సో ఎనీవేస్ దాని తర్వాత కామన్ పని అండి, ఇంకా వాషింగ్ మిషన్ అవి ఇవి ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, ఒకరు అడిగారు, ధరణి అనుకుంటాను. సో తనే అడిగారు, మీరు బట్టలు ఎలా ఆడతాయి మానస అని అడిగారు. ఒకసారి కుదిరితే చూపించమని అడిగారు కదా, అందుకే చూపిస్తున్నాను. సో బట్టలకి వాషింగ్ మిషన్ పక్కనే డ్రయర్ కూడా ఉంటుందండి. అందులోకి బట్టలు వేసి ఈ షీట్స్ ఉన్నాయి కదా, వాటిని డ్రైయింగ్ షీట్స్ అంటారు. సో వాటిని వేసేసి మనకు కావాల్సినంత టైం పెట్టుకొని స్పీడ్ లిమిట్ మనం రన్ చేస్తే అంతసేపు అది తిరుగుతుందండి. ఆ లోపల బట్టలు లోపల డ్రై అయిపోతాయి. ఇక్కడ బయట ఆరేసుకోవడానికి ఉండదు. సో టైం అయిపోయిన తర్వాత మనకు బజర్ సౌండ్ వస్తుందండి. తర్వాత వచ్చి చూసుకుంటే చూడండి నీట్గా డ్రై అయిపోయాయి. అండ్ దీని తర్వాత ఇంకా వీళ్ళ అల్లరి స్టార్ట్ అయిపోయింది. ఇల్లంతా పీకి పడేస్తున్నారండి. ఇక్కడ స్లైమ్తో ఆడుకుంటున్నారు.
మోక్ష స్లైమ్ పిచ్చి అభికి కూడా ఎక్కిచ్చేసింది. ఇన్ని రోజులు మోక్షకే ఉందనుకున్నాను, ఇప్పుడు అభి కూడా సాగవికి అయితే ఎక్కిచ్చింది. వాడు కూడా అలానే చేస్తున్నాడు. స్లైమ్తో ఆడుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదండి, బట్ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, బట్టలకి ఆ సోఫా కవర్స్ ఉన్నాయి చూడండి, దానికి అన్నిటికీ పట్టించేస్తారు. ఇది బబుల్ గమ్ కంటే ఎక్కువ అతుక్కొని ఉంటుంది, తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నాకు కొద్దిగా భయం స్లైమ్ ఇవ్వాలంటే వీళ్ళకు. నాకు కోపం వచ్చింది. నువ్వు అల్లరి చేస్తున్నావు. అల్లరి చేయలేడు చూడు. అదే అల్లరి, అదే అల్లరి. అదంతా గలీజ్, ముట్టుకోవద్దు. చూడు గలీజ్ నాన్న. అబ్బో గలీజ్ అది. ఎట్లా పెడుతున్నా? నాకు కోపం వస్తుంది, కోపం వస్తుంది. అది గలీజ్ ముట్టుకుంటున్నావు నువ్వు. ఎంత క్లీన్ చేస్తున్నా? క్లీన్ చేయట్లేదు, నువ్వు గలీజ్ చేస్తున్నావు. కాడు. అవును కాడు. ఏం చేస్తుంది అక్క? అక్క ఇది ఇట్లా చేస్తుంది అక్క. ఎందుకు చేస్తుంది? నేను ఇట్లా చేయాలి కదా. ఏం నవ్వు అవి? అది అదే సాంగ్ నవ్వు. ఏం నవ్వు? అదే సాంగ్ నవ్వు. సాంగ్ నవ్వు. సాంగ్ నవ్వా? అదే నవ్వు అవి. అదే నవ్వే. అదే బాగా చేస్తావే. ఏం బాగా చేస్తా? బాగా చేస్తావే. అడుగుతున్నా. నన్నే అడుగుతున్నావా? ఏం బాగా చేస్తా? నువ్వు బాగా చేస్తావు కదా. నాకు రాదు స్లైమ్ చేయడం. నన్ను అంటున్నావా అమ్మని అంటున్నావా? నాకు స్లైమ్ చేయడం వచ్చు. The first time we made slime, we were supposed to add a little bit more activator. Ew. And it failed. The second and first time I made it. నీళ్ళు పోసిందా? అడిగాడు. నువ్వే అడిగావంట కదా, నువ్వే అడిగావంట కదా. And I wanted to pour some. Pour some. ఇప్పుడు లీవ్ వస్తుంది చూడు, ఇక్కడ లీవ్ వస్తుంది. ఇప్పుడు లీవ్ అయ్యి మా 4 ounce బాటిల్ ఫినిష్డ్. తర్వాత వాళ్ళకి ఉట్టి సాంబార్ వద్దంటండి ఇద్దరికి, వేరే ఏమైనా చేయమని అడిగారు. అందుకే ఇవాళ నేను వంకాయ పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ సూపర్ డిలీషియస్గా ఉంటుంది. సో దీనికైతే నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయ పీసెస్ని వేసుకోవాలి. అవి కూడా బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes పాటు బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టి. ఈ రెసిపీ వచ్చేసి చాలా త్వరగా అయిపోతుందండి, మ్యాక్స్ ఒక 10 minutesలోనే అయిపోతుంది. అవి మగ్గడం ఒకటే లేటు. సో వంకాయలు ఒక 2 minutes వేగించుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 1.5 big టొమాటో తీసుకున్నానండి. దాన్ని కూడా చిన్న పీసెస్గా చేసి దీంట్లో వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటాను. ఇంకా అంతే, ఇవి ఒక 4 to 5 minutes అన్నా మగ్గిపోవాలి. అలా మగ్గిన తర్వాత అందులోకి ఉప్పు, ధనియాల పౌడర్ వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకా వేరే ఏమైనా వేసుకోవచ్చండి, అంటే జీలకర్ర పొడి, మెంతుల పొడి అది కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు అంత ఇష్టం ఉండదు. సో తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ అయిపోతుంది. సో అది చల్లారే లోపల ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొబ్బరి పీసెస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ తీసుకొని మిక్సీకి పట్టుకున్నాను. ఆ తర్వాత చల్లార్చుకున్న వంకాయ మిక్స్చర్ ఉంది కదా, దాన్ని కూడా వేసి మిక్సీకి పట్టుకున్నానండి. అంతే, పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దానికి తిరువాత వేసుకోవాలి. తిరువాత చాలా కామన్ అండి, నేను స్పెషల్గా చూపించట్లేదు. ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దెన్ కరివేపాకు అండ్ ఎండు మిరపకాయలు, నేను మర్చిపోయానండి అది వేయడము. సో అంతే, చాలా చాలా డిలీషియస్గా ఉంటుంది. ఎవరికైనా వంకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడిని. వేడి వేడి రైస్లోకి ఇది మంచి కాంబినేషన్. అలాగే చపాతీలో కూడా బాగుంటుందండి. ఎవరికైనా
తెలియకపోతే ట్రై చేయాలి అనుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది మీకు. అభిరామ్ పొట్టి ఎవరు? కాదు అమ్మ పొట్టి. అమ్మ పొట్టి కదా. అభిరామ్ పొట్టి కదా. అమ్మ పేరు ఏం పేరు? అభి మనస పొట్టి. అమ్మ మనస పొట్టి కాదు కదా అన్న. కాదు అక్క అభిరామ్ పొట్టి. అభిరామ్ పొట్టి అక్క అభిరామ్ మోక్ష వెళ్ళాలట. నీ పేరు? నాన్న పేరు? రవి వెళ్ళాలి అంతేనా నాన్న పేరు? నాన్న పూర్తి పేరు ఏం పేరు? మోగ్లీ ఎవరు? అమ్మ నాన్న టైగర్. టైగర్. అక్క అక్క మోగ్లీ. కాదు నువ్వు మోగ్లీ 1 అక్క మోగ్లీ 2నా? కాదు అక్క మోగ్లీ 1 నువ్వు మోగ్లీ 2. నువ్వు చెప్పు. అభిరామ్ మోగ్లీనా? ఎవరు నాన్న నువ్వు? అభిరామ్ మోగ్లీయా? నేను టైగర్. నేను టైగరా? అమ్మ టైగర్. అమ్మ టైగర్. అభి పేరు అభి పొట్టి పోయి అభిరామ్ మోగ్లీ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది గుర్తుందా, ఇంతకుముందు ఒకసారి చూపించాను కదా మీకు, టర్కీ అండి. ఇది ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది, చుట్టుపక్కలే ఎవరికి ఏం చేయట్లేదు. అది మీకు లాస్ట్ టైం చూపించినప్పటి నుంచి కూడా అది ఇక్కడిక్కడే తిరుగుతుంది, ఏం చేయట్లేదు. నా వెనకలే ఉంది. అమ్మో రావట్లేదు కదా. వస్తుంది జాగ్రత్త, అది వస్తుందేమో చూడు. టర్కీ చూసి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నేనేం చూపిస్తున్నానంటే నా సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అంతా ఎంత మెస్సీగా అయిపోయిందో చూడండి. సో ఈరోజు ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను, క్లీనింగ్ చేసుకోవడం. ఒక్కొక్కసారి అసలు కుదరదండి, అలానే నేను వదిలేస్తూ ఉంటాను. సో అలా వదిలేసి ఇంత మెస్సీ అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు డిసైడ్ అయిపోయాను ఎలాగైనా సరే క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి. పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటే నేను ఇంకా క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. నా దగ్గర బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి అండ్ ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి సపరేట్ బ్లాగే చేశానండి, వీడియో చేశాను, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కలెక్షన్ అని. ఎవరైనా చూడాలి లేదంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే మాత్రం నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి మీకు చూడాలి అనిపిస్తే. దీంట్లో కొన్ని నేను చేశాను, కొన్ని మా అమ్మ చేయించింది అంటే వేరే వాళ్ళ దగ్గర, అండ్ కొన్ని నా అక్కో సిస్టర్ చేయించింది నా కోసం, అవే ఉన్నాయండి. అండ్ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అయితే అన్నిటి మీదకి శారీస్ మీదకి బాగా మ్యాచింగ్ ఉంటాయి కదా. నేను యూస్ చేసేది తక్కువే కానీ ఇలా కలెక్ట్ చేసి పెట్టడం అంటే మాత్రం నాకు చాలా చాలా ఇష్టం అండి. దీంట్లో ఏంటంటే మనం ప్రత్యేకంగా షాప్కి వెళ్ళి కొనాల్సిన పని లేదు, ఆ కలర్ దొరుకుతుందో దొరకదో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన కలర్ మనమే తెచ్చుకొని చేసుకోవచ్చు కదా. అండ్ నాకు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీతో పాటు మట్టి గాజులు కూడా చాలా చాలా ఇష్టం అండి. ఇందాక ఒకటి చూపించాను కదా, అవి నేను లాస్ట్ టైం శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. అంటే ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. నా శారీ మీదకి ఒక శారీ మీదకి కరెక్ట్ మ్యాచింగ్ కలర్స్ ఉన్నాయని గ్రీన్ అండ్ బ్లూ కలర్ తెచ్చుకున్నాను, అవి అలానే ఎత్తి పెట్టుకున్నానండి. అంతే ఇష్టం అనమాట. అంటే ఇవన్నీ కూడా మట్టి గాజులే, కాకపోతే ఇవి సిల్క్ థ్రెడ్ అన్నట్టు. అవి మాత్రం స్పెషల్లీ మట్టి గాజులు అండి, ఏ డిజైన్స్ ఉండవు, రావడమే అలానే వచ్చాయి. అండ్ దాని తర్వాత నా దగ్గర ఏమంటారు ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయి, ఎక్కువ సిల్క్ థ్రెడ్వే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇవాళ. అండ్ ఐమ్ సో సారీ, నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. ఏంటంటే నిదానంగా పెడితే చాలా చాలా టైం తీసుకుందండి ఇది నాకు. వీడియో చేయడమే 1/2 hour పట్టిందనమాట. సో అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అండ్ నాకు తెలుసు మీరు ఈ బాక్సెస్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారని, ఎందుకంటే లాస్ట్ టైం చూపించినప్పుడే అడిగారు. ఇవి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి తెచ్చారండి. వాళ్ళ ఆఫీస్లో ఒక షాప్ ఉంటుంది అనమాట, ఆ షాప్లో తీసుకొచ్చారు.
దాంట్లో నేను ఇలా జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఈ చిన్న కబోర్డ్ లాగా ఉంది చూడండి, ఇది నేను డాలర్ ట్రీలో తెచ్చుకున్నాను. జస్ట్ $1 అనమాట. చాలా చాలా బాగుంది, నాకు చాలా క్యూట్గా అనిపించింది. మోక్ష నేను వాడుకుంటా అని చెప్పింది, బట్ నేనే నా జ్యువెలరీకి పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. తనకి ఇంకొకటి కొనిస్తా అన్నాను కానీ మళ్ళీ డాలర్ ట్రీలోకి వెళ్ళి చూస్తే ఇంకా దొరకలేదండి పాపం. సరే వెళ్ళినప్పుడు మళ్ళీ దొరుకుతుందేమో చూస్తాను. అండ్ ఫైనల్లీ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను అట్ట బాక్స్లోనే సర్దుకుంటున్నాను, ఎందుకంటే నేను సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ఎక్కువగా యూస్ చేయను కదా. ఎప్పుడన్నా శారీస్ మీదకి లేదంటే డ్రెస్సెస్ మీదకి అలా మ్యాచ్ అయ్యేటివి అయితే తీసుకుంటాను కానీ ఎక్కువగా యూస్ చేయం కదా. సో అందుకే దీంట్లో పెట్టేసి ఒక చోట ఎత్తి పెట్టేస్తే మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు కదా అన్నట్టు అట్ట బాక్స్లో పెట్టేసి ర్యాప్ చేసి పెట్టేస్తున్నానండి. ఇలా అయితే త్వరగా పాడవవు కూడా కదా. మీకు తెలుసా, నేను ఎన్నిసార్లు చెక్ చేసుకుంటుంటాను ఈ బాక్స్ని. ఇలా కలర్ఫుల్గా చూస్తే నాకు చాలా చాలా ఇష్టం అండి, అందుకే ఎక్కువ చెక్ చేసుకుంటూనే ఉంటాను. సో ఈ రోజుకి ఈ పని అయితే అయిపోయిందండి, ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ పదండి బయటికి తీసుకెళ్తాను మిమ్మల్ని. అభిమోక్ష ఉన్నారు అక్కడ. ఎందుకు రాలేదు? చెయ్యి వస్తుంది, చెయ్యి వస్తుంది. ఇక రాలేదా? అయ్యో, ఇంకేం చేయాలి? హెల్ప్ చేయాలా? అక్క వచ్చి హెల్ప్ చేస్తుందిలే. ఏం లేదు, 2 కాళ్ళు కావాలి దీనికి. దేవుడా, ఇంట్లో ఇద్దరు కలిసి ఎంత అల్లరి చేస్తున్నారు, ఎంత ఫన్ క్రియేట్ చేస్తున్నారో చెప్పలేనండి. రోజంతా నవ్వుతూనే ఉన్నట్టు ఉంటుంది మాకు వీళ్ళిద్దరితో. అలాగని బాగా కోపం కూడా తెప్పిస్తున్నారు, ఇల్లంతా గలీజ్ చేసేస్తున్నారండి, ఎక్కడక్కడే పడేస్తున్నారు. మెయిన్గా అభిని షూస్ తీసుకెళ్ళి కూడా పడేస్తున్నాడు, షూ స్టాండ్లో కూడా పెట్టకుండా ఇల్లంతా పడేస్తున్నాడు. ఇంకా మనం ఆపలేం కదా వాళ్ళను. పండు ఉందంటే అభి అస్సలు మాట వినాడు, ఇంకా వాళ్ళిద్దరు ఒక పార్టీ అయిపోతారు. ఏం అక్కర్లేదు, పని చేయలేదా? పక్కన పెట్టేసి బంద్ చేయలేదా? వేరే ఇంకా తెచ్చుకోండి, ఏం పని పాట లేదు మీకు. బ్లాక్ తెచ్చుకుంటారా? కళ్ళు మూసుకో. అయ్యబ్బా, దీనికి బ్యాటేస్తుంది తెలుసా, దీనికి బ్యాటేస్తుంది. దిగుట పని చేయలేడు తెలుసా, దిగుట పని చేయలేడు. బొమ్మ కూడా పని చేయలేడు తెలుసా, అన్ని పని చేయలేడు. దిగుడు పట్టేస్తుంది, నిన్ను కూడా పట్టేస్తుంది సైకిల్కి తెలుసా. సైకిల్ ఏమంటుంది? సైకిల్ ఏమంటుంది? రూమ్ రూమ్. సైకిల్ ఏమంటుంది? రూమ్ రూమ్. సైకిల్ ఏమంటుంది? టైగర్ రోడ్. అభి ఏమంటాడు? అభి ఏమంటాడు? అభిరామ్ ఏమంటాడు? మోక్షవర్షన్ అంటాడా?
సో ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఏం చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.